హాయ్ అండి. అందరు డిన్నర్ చేశారా? మరి ఏంటి ఖాళీ ప్లేట్ పెట్టేసుకొని కూర్చుని అనుకుంటున్నారా? 1 వీక్ నుంచి ఒక్కటి తినాలి తినాలి అనుకుంటూనే ఉన్నా. అదేంటంటే కనిపిస్తుందా ఏంటనేసి జిలేబీ. నాకు బెల్లం జిలేబీ అంటే ఇష్టం, తెలుసు కదా. ఇదివరకు వీడియోలో కూడా పెట్టాను. ఈరోజు సాటర్డే కదా, నేను మా సార్ వచ్చేసి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. మరి జిలేబీ అయితే తీసుకోకుండా ఉంటాను. మరి బయటకు వెళ్ళాక లాస్ట్ వీక్ నుంచి తినాలని అనుకుంటున్నా, కానీ కుదరట్లేదు అనమాట. తను బిజీగా ఉండడం వల్ల తినడం కుదరట్లేదు అసలు. తను ఉన్నారనుకోండి, అడిగిన వెంటనే తెస్తారు. తను ఈ మధ్య మొన్నే 3 days బెంగళూరు అయితే వెళ్ళారు. బిజీ ఉంటారు, మార్కెటింగ్ పరంగా బిజినెస్ పరంగా బిజీ కదా. తను ఉంటే ఖచ్చితంగా అయితే నేను అడిగిన వెంటనే జిలేబీ అయితే తెస్తారు. ఈరోజు అయితే ఇంకా సాటర్డే కదా, ఆ టెంపుల్కి వెళ్ళేసి అలాగే జిలేబీ అయితే తీసుకున్నాను. మరి ఎంతో ఇష్టమైన బెల్లం జిలేబీ మరి చూపించాను. మరి చూసారు కదా, వేడివేడిగా బెల్లం జిలేబీ అయితే తీసుకున్నాను. మరి చాలా టేస్ట్ ఉంటుంది. కర్నూలులో కంట్రోల్ రూమ్ దగ్గర బెల్లం జిలేబీ అయితే చాలా ఫేమస్ అనమాట. టేస్టీగా వేడివేడిగా బెల్లం జిలేబీ చూసారు కదా. ఎంతమంది బెల్లం జిలేబీ ఇష్టము? నాకైతే చాలా ఇష్టం బెల్లం జిలేబీ. అలాగే వాటితో పాటు బయట సమోసా మంచిది కాదు, పెద్దగా సమోసాలు తినకూడదు. ఇంకా ఎలాగో కంట్రోల్ రూమ్ దగ్గర జిలేబీ అమ్ముతుంటారు. పిల్లలకి వచ్చేసి నెక్స్ట్ ఒక 4 సమోసాలు అయితే తీసుకున్నాము. వేడిగా టేస్ట్ ఉంటాయి. సమోసా ఎక్కువ తీసుకోకూడదు బయటది, ఎప్పుడోసారి అయితే పర్లేదు. మరి నా ఫేవరెట్ బెల్లం జిలేబీ, అలాగే సమోసా చాలా టేస్ట్ ఉంటాయి. ఎంతమంది బెల్లం జిలేబీ ఇష్టము?